లైఫ్లో ఏం అవ్వాలనుకుంటున్నావు? ఐఏఎస్, ఐపీఎస్ లాంటివి కాకుండా ఈ డైలాగ్ గుర్తొస్తుంది కదా, మర్చిపోయేలా చెప్పాడా మన వెంకీ అంటున్నారు కదా. ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు అంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఎక్స్క్లూజివ్ స్టోరీకి ఈ డైలాగ్కు ఒక కనెక్షన్ ఉంది. అదేంటో చూద్దామా? సంక్రాంతికి ఇంకా వారం రోజుల టైం కూడా లేదు. అందుకే ఓవైపు రామ్ చరణ్, మరోవైపు బాలయ్య, ఇంకోవైపు వెంకటేష్ ఎవరూ తగ్గట్లేదు. ఎవరికి వాళ్ళు ప్రమోషన్స్లో జోరు పెంచారు. ఈ 3 సినిమాల్లోని హీరో క్యారెక్టర్స్లో ఓ కామన్ పాయింట్ అయితే ఉంది. దాని గురించి ఇండస్ట్రీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. గేమ్ చేంజర్ సినిమాలో రామ్ చరణ్ 2 పాత్రలు చేస్తున్నారు. అందులో ఒకటి అప్పన్న అనే రాజకీయ నాయకుడు కాగా, మరోటి రామ్ నందన్ ఐఏఎస్. ఈ 2 క్యారెక్టర్స్పై ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు శంకర్. అలాగే ట్రైలర్లో పోలీస్ గెటప్లో కూడా కనిపించింది. అది సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. మరోవైపు వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో ఎక్స్ కాప్ అంటే పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. గేమ్ చేంజర్లో రామ్ చరణ్ ఐఏఎస్, సంక్రాంతికి వస్తున్నాంలో వెంకీ పోలీస్ క్యారెక్టర్పై క్లారిటీ ఉంది. కానీ తాజాగా డాకు మహారాజ్పై అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఇందులో బాలయ్య ఐఏఎస్ ఆఫీసర్గా నటించబోతున్నట్టు ఓ టాక్ అయితే వినిపిస్తోంది. ఇందులో 3 భిన్నమైన పాత్రలో నటిస్తున్నారు బాలయ్య. అందులో ఐఏఎస్ ఆఫీసర్ పాత్ర గోప్యంగా ఉంచారు దర్శకుడు బాబీ. డాకు మహారాజ్లో అంతా డాకు పాత్ర గురించి మాట్లాడుకుంటున్నారు, కానీ సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అయితే ఐఏఎస్ అని తెలుస్తుంది. దర్శకుడు బాబీ ఈ పాత్రపై చాలా నమ్మకంగా ఉన్నారు. ఇదే నిజమైతే సంక్రాంతికి రాబోయే 3 సినిమాల్లోనూ హీరోలు గవర్నమెంట్ అఫీషియల్సే అన్నమాట. మరి ఈ ముగ్గురులో బాక్స్ ఆఫీస్ పై చార్జ్ ఎవరు తీసుకుంటారో చూడాలి.